బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మింటో మార్లే సంస్కరణలు, మాంటెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని చెప్పేసి లండన్ లో ఉన్నటువంటి సెక్రటరీ ఫర్ హోమ్, ఇక్కడ ఉన్నటువంటి వైస్ రాయ్ కలిసి ఈ దేశంలో చట్టాలు చేసేవాళ్ళు. అంటే మన దేశానికి ఏ పాత్ర లేదు దాంట్లో చట్టాలు చేయడం. ఈ స్వతంత్రం వచ్చినటువంటి ఇన్నేళ్ల కాలంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది అనిపిస్తలేదా మీకు? ట్రంప్ రష్యా దగ్గర మీరు పెట్రోలు, డీజిల్ ఏవి కొనొద్దు మీరు అని అనగానే ఓకే అంత అలుపితిమి, దానికి వదిలిపోయింది. ఇప్పుడేమంటున్నారు, 30 రోజులు ఆయిల్ కొనుక్కోవడానికి మీకు టైం ఇస్తున్నాం అని చెప్పేసి అని అన్నాడు. దానికి కూడా ఎస్ఆర్ అని చెప్పి తలకాయ ఊపుతుంది. అంటే మన దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు మన దేశం చేస్తుందా, ట్రంప్ చేస్తున్నాడా? ఇది కదా, ఇదేనా మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేటువంటి విధానం? మన గురించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి ఈ దేశం గురించి ఎంత చులకనగా మాట్లాడుతున్నారు. నిన్న అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడు, భారతీయులంటే మంచి డాన్సర్లు అంట, మనం అంటే వాళ్ళు చెప్పినట్టు తైతక్కలు ఆడతామంట. ఆయిల్ కొనొద్దు రష్యా దగ్గర అంటే ఎస్ అని చెప్పి కొనకుండా ఉంటామంట. ఇప్పుడు 30 రోజులు కొనుక్కోవచ్చు అని చెప్తే ఎస్ అని చెప్పేసి కొనుక్కోనంటాం. ఏంది ఇదంత పద్ధతి? లేనిపోని ఐటాలల్లో తలకాయలు పెట్టి అటుపక్షాన ఇటుపక్షాన నిలబడి మన దేశానికి తలవంపులు చేసేటువంటి పనులు కావా ఇవి? నరేంద్ర మోడీ గారు ఇజ్రాయిల్ పోయి ఇజ్రాయిల్ ఫాదర్లాండ్, ఇండియా మదర్లాండ్ అని చెప్పి మాట్లాడే తెల్లారి ఏమైంది, ఆయతుల కోమేని వాళ్ళు చంపేసారు. చంపగానే ఇదేం మెసేజ్ పోయింది ప్రపంచానికి, ఇరాన్కైనా ప్రపంచానికైనా? ఓహో మనం ఇజ్రాయెల్ పక్కన ఉన్నామనేటువంటి మెసేజ్ పోయింది. పోగానే ఆడ ఆర్ముజ్ జలసంధిలో 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మన దేశ ఓడలు, మన దేశ ఆయిల్కి సంబంధించి ఇరికిచ్చి పెట్టగానే ఇప్పుడు ఇరికింది కనుక ఇప్పుడు ఏమైంది, ఓహో ఇప్పుడు మీరు మళ్ళీ రష్యా దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ ఆపమన్నది నేనే అని చెప్పి ట్రంప్ డంక బజాయించి 10 సార్లు చెప్పిండు. అసలు మన దేశానికి సంబంధించిన నిర్ణయాలు మన దేశ క్యాబినెట్ చేస్తుందా, మన దేశం చేస్తుందా, ట్రంప్ చేస్తున్నాడా? కనుక మన దేశ సార్వభౌమత్వం అనేటువంటిది తలవంపులకు గురవుతుంది. మన దేశ సార్వభౌమత్వం అనేటువంటిది మెల్లమెల్లగా నాశనం అవుతుంది. ఈ సామ్రాజ్యవాదం అనేటువంటిది మన మీద తన చేతులు పెట్టి, మన తల మీద పెట్టి మన దేశ సార్వభౌమత్వాన్ని నాశనం చేస్తుంది. కనుక భారత ప్రధానిగా ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు, మీరు ఏ దేశమో చెప్తే, ట్రంప్ చెప్తేనో ఎవడో చెప్తే వినాల్సినటువంటి అవసరం లేదు. మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టేట్టుగా మీరు వ్యవహరించాలనేది నా కోరిక.